ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తన 108:3. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. 111:1 కూడా యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇంతవరకు మనం స్తుతి గురించి చూసాం. మనం చేయగలిగే అత్యుత్తమమైనది, శ్రేష్టమైనది దేవుని స్తుతించుటే. కృతజ్ఞతాస్తుతి స్తుతులలో భాగమే. దేవుడు మనకు చేసిన మేళ్లన్నిటిని బట్టి మనం పొందిన దీవెనల గురించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ స్తుతించేది. ఇది మనం పొందిన ప్రతి మేలుపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆ విధంగా దేవుని స్తుతిస్తాం. హృదయము కృతజ్ఞతతో నిండి ఉంటుంది. 100వ కీర్తన 4వ వచనంలో కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించడి అంటున్నాడు. కృతజ్ఞత అనేది కీర్తనల గ్రంథంలో ఎక్కువగా కనబడుతుంది. అసలు బైబిల్ అంతటికీ ప్రధానాంశాలలో కృతజ్ఞత ఒకటి. దేవునికి స్తోత్రం. ఆమేన్.